ఇక ఏలూరులో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో భోగి సంబరాలు అమ్మరాన్నంటాయి. కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఇక కోడి పందాలను చూదంగా చూడకూడదంటున్న ఎమ్మెల్యే బడేటి చంటితో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంప్ ఆఫీస్ వద్ద భోగి వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉన్నారు. సరే, ఏంటి భోగి వేడుకలు ఎలా చేస్తున్నారు? మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మొదటి సంక్రాంతి పండుగ ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? ముందుగా ఏలూరు ప్రజానీకానికి అలాగే బిగ్ టీవీ ఛానల్ వారికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. అందరూ కూడా మొట్టమొదటిసారిగా నేను ఏదైతే ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఆనందంగా కాదు, ఏలూరు ప్రజానీకం అంతా కూడా ఆనందంగా భోగి సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో గత 6 నెలలుగా వాళ్ళందరికీ కూడా ఏ విధమైన పరిపాలన కూటమి అందించింది, ఏ విధంగా నేను కాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించానో వాళ్ళు అందరూ కూడా ఏ పని వచ్చినా సరే మనకు అవుద్ది, పని మనం చేయించుకోవచ్చు, మనం నిర్భయంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఏలూరు ప్రజానీకం ఇవాళ ఎప్పుడూ లేనట్టుగా భోగి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అందరూ కూడా ఇదే విధంగా 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా జరుపుకోవాలి. వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరుగులు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు భాగాన్ని తీసుకెళ్తారో మనం అందరం చూసి వాళ్ళందరికీ కూడా సహకరించాల్సిన బాధ్యతను మనం తీసుకోవాలని. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, చాలా కష్టపడ్డారు. అప్పటి అధికార పార్టీ ఒత్తిళ్లు కానీ కేసుల్ని తట్టుకుని నిలబడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఒత్తిడి అనేది ఎప్పుడూ ఉంటుంది, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా. అధికారంలో లేనప్పుడే పర్వాలేదు, ఎందుకంటే ప్రతిదానికి కూడా జరిగిన ప్రతిదానికి కూడా ప్రశ్నించవచ్చు. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా ఏదైతే మంచిది చెడు అనేది ప్రతి అడుగు వేసేటప్పుడు ఆలోచించి వేయవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకనంటే నా నుంచి సందేశం ప్రజానీకానికి వెళ్తుంది. ఒక్క తప్పుడడుగు నా నుంచి వచ్చినా కూడా అది ప్రజానీకానికి వేరుగా వెళ్తుంది. కాబట్టి ఏ విధమైన తప్పిదాలు లేకుండా ఏ విధమైన తప్పు చేసినప్పుడు దాన్ని సరిచేయవలసిన బాధ్యతను కూడా నా భుజస్కంధాల మీద వేసుకుని, ఎందుకనంటే మీడియా పరంగా అవ్వచ్చు, అందరూ కూడా మంచి చేసేటప్పుడు ప్రతి మీడియా కూడా సహకరిస్తుంది. ఆ మంచిదనంలో ఏదైనా ఎక్కడైనా లోపం జరిగితే ఈ లోపం జరిగింది అంటే సరిదిద్దే బాధ్యతను కూడా నేను తీసుకుంటానని, అలాగే ఏదైతే నా మనోభావాలు కానీ నా మనోగతం కానీ చాలామందికి ఇక్కడ, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూశారు, ఏదైనా ఉంటే నా నోటీస్కి తీసుకురావడం జరుగుతుంది, దాన్ని కూడా సరిచేస్తాం. ఎందుకంటే ఏ మచ్చ లేకుండా ఎవరు ఉండరు. తప్పనిసరిగా ప్రతి దాన్ని కూడా ప్రజలకి ఇబ్బంది పడకుండా, ప్రజలు ఎవరినైనా ఇబ్బంది పెట్టినా కూడా ఊరుకోకుండా పరిపాలన అనేది అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ, అధికారులు అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ పరిపాలన సాగుతుంది. సరే, ఏంటి గోదావరి జిల్లాలో అంటే కోడిపందాలకు వెళ్తున్నారా? లేదండి, వెళ్ళట్లేదు. ఈ కోడిపందాలు వేరే, మీరు కోడిపందాలు మేము వెయ్యం, చూస్తాం అంతే. కాదండి, ఏలూరు ఎమ్మెల్యే గారి స్నేహితులు మీరు. మరి కోడిపందాలకు సంబంధించి ఎంత డబ్బు రెడీ చేశారు? లేదండి, మేము కోడిపందాలను ఎంకరేజ్ చేయం, కానీ చూస్తాం. అందుకే సాంప్రదాయమైనటువంటి క్రీడ అది, అందుకని చూడడానికి వెళ్తాం తప్ప మేము చూద్దాం అది ఆడం. సరే, ఏంటి కోడిపందాలకు ఎంత రెడీ చేస్తున్నారు? ఏ లక్షల్లో కోడిపందాలు వేస్తున్నారు? బడేటి చంటి గారి మొత్తం అంతా కూడా అని చెప్పేసి ఎంతవరకు వస్తాం? ఏలూరు నియోజకవర్గంలో అటువంటి జరగవు. ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మాత్రం కోట్ల మీద జరుగుతాయి. అవి మరి పోలీసులు ఏ రకంగా అరికట్టాలో చూస్తాం మేము. అలా అని కాదు, అంటే ఏలూరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, మరి సాంప్రదాయ కోడిపందాలు కూడా వెళ్ళరా మీరు? మేము ఎవరో వెళ్ళవండి, మాకు అవి పెద్ద ఇంట్రెస్ట్ ఏం కాదు. ఇక్కడ గతంలోనే దెందులూరు నియోజకవర్గంలోకి వెళ్ళేవాళ్ళం, కానీ పూర్వం ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అసలు అది కూడా లేదు. బడేటి గ్యారేజ్లో కోట్లాది రూపాయల కోడిపందాలకి సిద్ధమైపోతుంది అన్నారు, మరి అది పుకార్లేనా? అసలు అటువంటిది ఏమీ లేదు. మీరు మాకు ఇక్కడ నియోజకవర్గంలో ఏమైనా బిర్లు ఉంటే కనుక మీకే తెలుస్తుంది. సరే, ఏంటి సార్ ఇప్పుడు అసలు కోడిపందాలు అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. వాస్తవం చెప్పండి, పండగ వాస్తవం నిజం. బడేటి గ్యారేజీల్లో డబ్బులు ఏముండవు, బడేటి గ్యారేజీలు డబ్బులు ఉండవు. డబ్బులు అంతా ప్రజల దగ్గరే ఉంటాయి. బడేటి గ్యారేజీలు ఎవరు డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. డబ్బులతో మా వాళ్ళు ఎవరు పందాలు ఆడేవాళ్ళు ఎవరు లేరు. సాంప్రదాయబద్ధం, ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడ బర్రెలు పెడతానికి కూడా ఎక్కడ ఏమి లేవు. ఎక్కడ ఏదైనా 1 అరా ఉన్నా ఏదో వాళ్ళు ఏదో చేసుకుంటారు తప్పితే ఎక్కడ కూడా కత్తులు కట్టి కానీ ఎక్కడ వేరే జోదకర్రలు కానీ ఏమి జరగవు. ఏదైనా చిన్న ఎక్కడెక్కడ పండగ సరదాలో ఎవరైనా సరదాగా ఏదైనా ఆట ఆడుకుంటే ఈ 3 రోజులు శాంతి భద్రతకి విభాగం లేకుండా కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము అది చూసుకుంటే పోలీసు వాళ్ళు దాన్ని చూసుకోవాలి తప్పితే ప్రజల ఆనందానికి విఘాతం కల్పించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను వాళ్ళు కూడా ఉంటుంది. అంటే అలాగని వాళ్ళు వదిలేశారంటే ప్రజలు ఫ్రీనెస్ వస్తుంది. ఏదన్నా ప్రజలకు ఇబ్బంది పడకోకుండా, ప్రజలు ఇబ్బంది లేకుండా ప్రజానికం అంతా కూడా ఈ 3 రోజులు సరదాగా గడపాలని నేను కోరుకుంటున్నా, వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ 3 రోజుల పండుగ మంచి వాతావరణంలో
ఆధ్వర్యంలో జరుగుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మొత్తం పండుగ 3 రోజులు కూడా ప్రజలంతా సంతోషంగా ఉండాలి. 5 ఏళ్ల పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇది మంచి ప్రభుత్వం అనేలా ప్రజలందరితో అనిపిస్తున్నారు. తప్పకుండా ప్రజలందరికీ మంచి చేయడానికి తమ ప్రభుత్వం ఉందంటూ కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.